గత నెల 22వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో నిన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. దానిపై బీజేపీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ ముళ్లపూడి రేణుక పూర్తి వివరణాత్మకంగా ప్రజలకు వివరించారు. ఇంతకు ముందు ప్రధానులు జాతి ఉద్దేశించి మాట్లాడిన ప్రసంగాల కన్నా మోదీ ప్రసంగం చరిత్రలో నిలిచిపోయేలా ఉంది. ఈ ప్రసంగం యావత్ జాతికి ధైర్యాన్ని, ఉత్తేజాన్ని, విశ్వాసాన్ని పెంచింది. అందరినీ కలిపేలా ఉంది. ఈ ప్రసంగంలో ఎక్కడా రాజకీయాలు మాట్లాడకుండా జాతీయ విధానాలపై, జాతీయ సమస్యలపై, దేశ సమర్థత గురించి, శక్తి సామర్థ్యాల గురించి ఒక్క పాకిస్తాన్కే కాకుండా ప్రపంచానికి తెలిసింది. ఈ ప్రసంగం యావత్ జాతికి సంతోషాన్ని కలిగించింది. ఈ సందర్భంగా మోదీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఒక సంకేతం పంపించాం. ఇక నుండి ఏ దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా అది యుద్ధంగా భావిస్తాం. ఒక్క తోట ఇటువైపు వస్తే ఇటు నుంచి అటువైపు మిస్సైల్స్ వెళ్తున్నాయి. పహల్గామ్ సంఘటన తర్వాత మన దేశం నుండి గట్టిగా దాడి చేశామో 100 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి మన సైన్యం అక్కడ ఉగ్రవాదుల స్థావరాలను కుప్ప కూల్చామో, వాళ్ళ ఎయిర్ స్ట్రిప్స్ ఎలా నేల కూల్చామో భవిష్యత్తులో కూడా గట్టి ప్రతిఘటన ఉంటుందని చెప్పారు. మోదీ గారి మాటలు ఈ దేశానికి పూర్తి ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. నిన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు జాతిని ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగం బహుశా ఇప్పటి వరకు భారతదేశ ప్రధానులు జాతిని ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగాల్లోనే ఒక అద్భుతమైనటువంటి ప్రసంగంగా, చరిత్రలో నిలిచిపోయేటువంటి దానిగా మనం పేర్కొనవచ్చు. ఇది యావత్ జాతిని కూడా కలిపింది. యావత్ జాతిని ఒక ధైర్యం ఇచ్చింది, విశ్వాసాన్ని ఇచ్చింది, ఉత్తేజపరిచింది, అందరినీ కలిపేలా చేసింది. ఈ యొక్క ప్రసంగంలో ఎక్కడా కూడా రాజకీయాలు లేకుండా మన జాతీయ విధానాల మీద, మన జాతీయ సమస్యల మీద, అలాగే మన భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాల మీద ఒక్క పాకిస్తాన్కే కాదు యావత్ ప్రపంచానికి కూడా మన శక్తియుక్తుల గురించి తెలిసేలా అనేక విధాలుగా నిన్న వారి యొక్క ప్రసంగం కొనసాగినటువంటి తీరు చాలా సంతోషాన్ని, చాలా ధైర్యాన్ని ఇచ్చినటువంటి సందర్భం. వారు ఈ సందర్భంగా ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరుగుతూ ఉందో ఇది ఒక న్యూ నార్మల్గా, అంటే భవిష్యత్తులో ఏదైనా ఒక టెర్రరిస్ట్ అటాక్ అంటూ జరిగితే దాన్ని మనం యుద్ధంగానే భావించి ఇదే విధంగా అవతల వైపు నుంచి ఒక తోటా వస్తే మన వైపు నుంచి ఒక మిసైల్ వెళ్తుంది. ఏ విధంగా అయితే ఈరోజు ఒక పహల్గామ్లో జరిగినటువంటి సంఘటనకి మనము ప్రతిఘటన ఇచ్చామో, ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క ఉగ్రవాద స్థావరాలని నిర్వీర్యం చేశామో, ఏ విధంగా అయితే లైన్ ఆఫ్ కంట్రోలే కాదు మనం వారి భూభాగంలోకి 100 కిలోమీటర్లు వెళ్ళి మనము అక్కడ ఉన్నటువంటి ఎయిర్ స్ట్రిప్స్ని కానీ వారి యొక్క స్థావరాలన్నిటినీ మనం మట్టి గర్పించామో ఈ విధంగానే జరుగుతుంది. ఇది న్యూ నార్మల్ అని చెప్పటం ద్వారా మన భారతదేశం భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు ఏ విధంగానూ దీనికి సహనం లేదు, సమయం లేదు, ఇదే విధంగా మన యొక్క ప్రతిఘటన ఉంటుంది అని చెప్పటం అనేటువంటిది నిజంగా జాతికి ధైర్యం ఇచ్చింది. అదేవిధంగా చెప్పారు, ఎక్కడా కూడా నో టెర్రర్ అండ్ నో ట్రేడ్ అన్నారు. అంటే మీకు ఉగ్రవాదము, వాణిజ్యము ఒకేసారి జరగవు అన్నారు. ఉగ్రవాదము, చర్చలు ఒకేసారి జరగవు అని చెప్పారు. అంటే ఉగ్రవాదం మీరు ఒకవైపు చేస్తూనే మళ్ళీ మేము చర్చలకు వస్తాము అంటే దానికి తావు లేదు అని చెప్పారు. అలాగే మీ ఉగ్రవాదం కొనసాగిస్తాము, మాకు మీతో వాణిజ్యం కావాలి అంటే దానికి కూడా తావు లేదు అని చెప్పారు. అలాగే నీళ్ళు, రక్తము ఒకేసారి ప్రవహించవు అని చెప్పారు. అంటే మీకు నీళ్లు కావాలి, సింధు జలాలు కావాలి అంటే తక్షణమే మీరు ఉగ్రవాదాన్ని ఆపాలి అని చెప్పారు. అంటే ఈ విధంగా ఏదైతే వారి ఒక సందేశం ఉందో అలాగే చెప్పారు. పాకిస్తాన్తో చర్చలు అంటూ జరిగితే అది కేవలం రెండిటి మీదే జరుగుతాయి అని చెప్పారు. అందులో ఒకటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ POK మీద, రెండవది తీవ్రవాదం మీద. ఇక వేటి మీద కూడా, ఇతరత్ర వేటి మీద కూడా చర్చలు జరిపేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే మాదిరిగా మాకు థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ అవసరం లేదు అని కూడా చెప్పారు. ఆ ద్వారా మరి ట్రంప్కి కానీ ఇతర దేశాలు ఎవరైతే మేము మీడియేట్ చేస్తామో అంటున్నారో వారికి కూడా ఒక సందేశం, ఏదైనా ఉంటే మేము మాట్లాడతాము, వారి యొక్క చర్యకు ప్రతిచర్య ఈ విధంగా ఉంటుంది, చర్చలు కేవలం ఈ రెండింటి మీద అని చెప్పటం ద్వారా కూడా ఒక పాకిస్తాన్కే కాదు ప్రపంచానికి కూడా ఒక మెసేజ్ ఇవ్వటం జరిగింది. అలాగే ఇవాళ 3 రోజుల్లోనే పాకిస్తాన్కి మన యొక్క శక్తి ఏంటో కూడా చెప్పటం జరిగింది.